అదృశ్యమైన మహిళను హత్య చేసిన నిందితుడిని పోలీసులు పట్టుకొని రిమాండ్కు తరలించారు. నర్సాపూర్ మండలం జయరాం తాండకు చెందిన మెగావత్ బుజ్జి అనే మహిళ మార్చి 25వ తేదీన కూలి పని కోసం వెళ్లి అదృశ్యమైంది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరా ఆధారంగా ఒక ఆటోలో గుర్తుతెలియని వ్యక్తి మహిళలను తీసుకెళ్లినట్టు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పాత నేరస్తులు అయిన మహబూబ్నగర్ జిల్లా అయ్యవారిపల్లి గ్రామానికి చెందిన మెగావత్ గోపాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. అయితే కూలీ పని కోసం వెళ్లిన గిరిజన మహిళను నమ్మించి ఆటోలో తీసుకెళ్లిన గోపాల్ 200 రూపాయల కోసం మహిళతో గొడవపడి హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. గతంలో 2 సార్లు హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చి తిరిగి మళ్లీ హత్య చేసినట్లు ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఒక ఆటో ఎక్కి ఒక మనిషి తీసుకుపోయినట్టు తెలిసింది. తీసుకొని పోయి ఒక ప్లేస్లో దించి వాళ్ళు అక్కడి నుంచి దాని తర్వాత ఇప్పుడు ఈ సీసీ కెమెరా దొరికిన ఫుటేజెస్ ఉన్నాయి కదా, ఆ ఫుటేజెస్ ద్వారా ఎవరైతే తీసిపోయినారో ఆ వ్యక్తి ఆచూకీ కోసం మనం వెతుకుతుండగా మాకు ఈయనది పాత నేరస్తుల ఫోటో దానికి మ్యాచ్ అయింది. దీంట్లో కేతావత్ గోపాల్ ఎలియాస్ డప్పు గోపాల్, ఈయన ఇంతకుముందు అరెస్ట్ అయ్యింది నర్సాపూర్ పోలీస్ స్టేషన్, గుమ్మడిదల్ పోలీస్ స్టేషన్లో 2023లో ఒక మర్డర్ కేసు సేమ్ ఇక్కడ అక్కడ ఇట్నే లేడీస్ని తీసుకొచ్చి చంపిన కేసులో అరెస్ట్ అయ్యి జైలు పోయింది. అయితే ఆయన మొత్తము ఇక్కడ జిల్లా మనం సిసిఎస్ టీంని, తర్వాత నర్సాపూర్ ఐడి పార్టీ, తర్వాత నర్సాపూర్ ఎస్ఐ, సిఏ గారు, డిఎస్పీ తూఫాన్ వీళ్ళందరూ కూడా ఒక వారం రోజులు మొత్తం 4-5 టీమ్స్ ఇట్లా కూలి పని ఉంది, ఆడ కాయలు కోసింది, నీకు 1000 రూపాయలు ఇస్తాను తీసుకొని పోయి ఆమెని యాక్చువల్గా ఎందుకు తీసిపోయాడంటే ఆమె తీసిపోతే ఆమె మీద ఏమైనా గోల్డ్ ఉండొచ్చు, లేకపోతే ఇంతకుముందు అంతే ఓన్లీ పట్ట గొలుసుల కోసము చిన్న చిన్న తిత్తుల కోసం కూడా లేడీస్ తీసిపోయి కళ్ళు దాపించి చంపేదాన్ని. బయటకు వచ్చింది ఈ అఫెన్స్ కన్నా ఒక 1 వీక్ ముందే బయటకు వచ్చింది. 25 తారీఖున ముందే 5-6 రోజుల ముందు బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఇట్లే తాగే క్రమంలో ఈ కళ్ళు తాగే దగ్గర లేదు వాడు కూడా అత్యాచారం చేసినట్టు చెప్పట్లేదు. ఆల్రెడీ మన డెడ్ బాడీ కూడా డీకంపోజ్ అయింది. అయితే ఈయన పోయి వాడు వాస్తవం ఏంటంటే ఈమె దగ్గర కనీసం డబ్బులు ఉన్నాయని ముందు అడవిలో తీసుకోమని చెక్ చేస్తే డబ్బులు లేవు. 400 ఉన్నాయి. ఆ 400 ఇవ్వమని వాడు ఈ ఘర్షణలో వాడు ఏం చేశాడు, ఇవ్వకపోతేమో లొల్లైన తర్వాత కింద పడేసి చంపేసి 400 తీసుకుని వెళ్ళిపోయాడు. బ్యాడ్ క్యారెక్టరు వీడికి 2008లో బొమ్మరాజుపేట అని ఒకటి వికారాబాద్ జిల్లాలో ఇట్లా సేమ్ చేస్తే దాంట్లో కన్విక్షన్ అయింది. 10 years జైలు కన్విక్షన్ అయ్యి బయటికి వెళ్ళినాక మళ్ళీ వీడు ఇదే పని చేస్తుంటే మళ్ళీ మన పోయిన 23 రిమాండ్ చేశారు. మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ అఫైర్ చేసిన అనమాట. తర్వాత ఇప్పుడు పట్టకొచ్చి ఇంటర్వ్యూ చేస్తే వీడు ఈ 23లో జైలు పోకముందే అప్పుడు కామారెడ్డి కేసులు ఇంకా కామారెడ్డి కూడా ఒక 3 లేడీస్ని చంపేసినారు. ఆ డెడ్ బాడీస్ అంటే అక్కడేమైందంటే కొద్దిగా ఫారెస్ట్ దొరికినాయి. స్కెట్లను దొరికితే వాళ్ళు అనుమానాస్పద మృతి చేసి పెట్టారు. ఇప్పుడు వీడు కన్ఫ్యూజ్ చేసిండు నేనే తీసుకొచ్చి చంపాను. ఆ ప్లేసులు కూడా చూపించాడు తీసుకుని అక్కడ కూడా చేసిండు. వాడు బ్యాడ్, వాడికి ఎవరికి వాడికి తాడు ఏం లేదు. బయటకు వస్తే కళ్ళు తాగుతాడు. కళ్ళు తాగినప్పుడు ఆ కళ్ళు తాగే దుకాణంలో 2 లేడీస్. వీడిది యాక్చువల్గా మహబూబ్నగర్ అయ్యగారిపల్లి తండ మహబూబ్నగర్ డిస్టిక్. కానీ ఆడేం పెద్ద లింక్స్లో పెట్టితే 10 కేసులు, ఒక కేసులో కన్విక్షన్ అయింది. కొన్ని కేసులు ఈ ట్రైల్లో రెండేమో ఎక్కడే లేని, ఒకటి కన్విక్షన్ అయింది, మిగిలిన ట్రైల్లో ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ మా కేసు ఒకటి మళ్ళీ ఇప్పుడు తర్వాత వాళ్ళు తీసుకుంటారు కదా, తర్వాత తీసుకోలేదు వాళ్ళు. తర్వాత దొంగతనాలు, కూలి పని కూడా లేదు. బయటకు వస్తే ఏదో దొంగతనం చేసారు, అది చేసారు, ఇది చేసారు. అంతకుముందు మరి